సో హాయ్ గైస్, ఇవాళ అయితే కొత్తిమీర టమాటా పచ్చడితో మేము ముందరికి వచ్చేసినాము. సో దాంట్లో కావాల్సినవి ఇవి అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మొన్న మేము చికెన్ పెట్టుకున్నప్పుడు కొత్తిమీర కూడా ఆర్డర్ చేసినాం అనమాట. అదైతే చాలా ఎక్కువ వచ్చేసింది. సరే కొత్తిమీరతో ఏం చేద్దామా అని యూట్యూబ్లో ఒక 100 వీడియోలు చూసిన తర్వాత కొత్తిమీర టమాటా పచ్చడి చేయొచ్చు అని మాకు అర్థమైందనమాట. సో ఆ 20 రూపాయల కొత్తిమీరకి మేము ఒక 200 పెట్టి వస్తువులన్నీ కొనేసాము. తర్వాత ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ కొత్తిమీర పచ్చడి అనేది అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేక ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, క్యారీ బాక్స్లోకి చాలా బాగుంటుంది. నేనైతే 4 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇదే పచ్చడి ఆఫీస్కి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఈ పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉండాలంటే పోపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి. సో కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది అనమాట పచ్చడి. అలా వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అద్దరిపోయింది. నేనైతే 2 ముద్దలు ఎక్స్ట్రానే తిన్నాను ఆ రోజు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. ఓకే, బాయ్.